ఉమ్మడి గోదావరి, కృష్ణా, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ఆలయాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సామర్లకోటలోని ఆలయాన్ని ఉదయం నుంచి దాదాపు 30,000 మంది భక్తులు దర్శించినట్లు దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ కె సుబ్బారావు తెలిపారు. ఆలయాల్లో భక్తుల సౌకర్యార్థం తనిఖీలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం జాయింట్ కమిషనర్ సుబ్బారావుతో మా ప్రతినిధి నందిని ఫేస్ టు ఫేస్. శంభో శంకర్ అంటూ కాకినాడ జిల్లాలో పంచారామ క్షేత్రాలతో పాటు అటు ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఏదైతే సామలకోటలో వేయించేసిన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో అయితే దాదాపుగా 3 లక్షల మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా అధికారులు దానికి తగ్గట్టు అంచనాలు కూడా వేశారు. అలాగే ప్రస్తుతము ఈ ఆలయాన్ని ఆర్జేసి సుబ్బారావు గారు అయితే ఇక్కడ పర్యవేక్షణ చేయడానికి వచ్చారు. సార్ మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అన్ని ఆలయాలకు కూడా వెళ్తున్నారు, ఇక్కడ పర్యవేక్షణ ఏ విధంగా ఉంది, భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది, ఇక్కడ లోపల మీరు అధికారులకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? మా పరిధిలో 13 జిల్లాల్లో ఉండేటువంటి ప్రధానంగా శివాలయ అన్ని చోట్ల కూడా ఏర్పాట్లు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఉదయం తెల్లారుజాము నుంచి కూడా ఈ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి దాని మీద పర్యవేక్షణ కంప్లీట్ గా చేయడం జరుగుతుందండి. అన్ని చోట్ల కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సక్రమంగా భక్తులు అందరూ కూడా క్లియర్ లైన్స్ లో ఫ్రీగా వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశామండి. అయితే ఈ రోజు పంచారామ క్షేత్రాలు ప్రధానంగా మనకి 34 మేజర్ క్షేత్రాల్లో మనం ఏర్పాట్లు ఈ రోజు చేసుకోవడం జరుగుతుందండి. దానికి ప్రతి టెంపుల్ దగ్గర CFOల్ని ఏర్పాటు చేసామండి. అలాగే అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశాం. అటు పోలీసు, రెవెన్యూ యంత్రాంగ సహకారంతో అటు ట్రాఫిక్ కానీ అలాగే ఇతర సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నామండి. అలాగే ఇక్కడ ప్రధానంగా ఫ్రీ లైన్స్ కానీ మిగతా లైన్స్ కానీ ఎంట్రీస్ సెపరేట్గా పెట్టుకున్నాము. ఇప్పటికే ఫిజికల్గా 2-3 దఫాలు ఫిజికల్గా నేను కూడా డిప్యూటీ కమిషనర్స్, అసిస్టెంట్ కమిషనర్ అందరం కూడా టెంపుల్స్ని పరీక్షించేసి అలాగే వాళ్ళు చేసిన ఏర్పాట్ల మీద అన్ని కూడా శానిటరీ సంబంధించి కానీ అటు డ్రింకింగ్ వాటర్ ఏర్పాట్లు కానీ ప్రసాదాల డిస్ట్రిబ్యూషన్ కానీ ఎక్కడ కూడా అవాంతరాలు చేయకుండా ఉంటాం. అలాగే టెంపుల్ లోపల లాక్ అయిపోకుండా ఎగ్జిట్స్ సెపరేట్ క్విక్ గా మూవ్మెంట్ చేయడం, ఎర్లియర్ గా కాస్త ఈ సెటైర్లు తీసుకోవడం, అలాగే అన్ని కూడా ఎక్కువ క్యూ లైన్స్ ఆగిపోయాయి. దానికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అది కొంచెం బయటకు పెట్టించుకుని క్విక్ గా వాళ్ళని దర్శనం చేసుకోవడం, అందరికీ కూడా దర్శనం అనేది జరగాలనేటువంటి ఈ కాన్సెప్ట్ తోటి ఈ రోజు కార్యక్రమం జరుగుతున్నామండి. సార్, ముఖ్యంగా మహాశివరాత్రి అంటే పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. తెల్లవారు 2 గంటల నుంచి ఎక్కడెక్కడి నుంచో భక్తులు కూడా వచ్చి ఇక్కడ స్నానాలు ఆచరిస్తున్నారు. ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో ఎటువంటి సెక్యూరిటీ ఏర్పాటు చేశారు? మహిళలు బట్టలు మార్చుకునే విషయంలో కావచ్చు, అలాంటి ఏం చేస్తున్నారు? ప్రధానంగా మహాశివరాత్రి అనగానే పవిత్ర స్నానాలు చేయడం అనేది అందరికీ కూడా తెలిసిన విషయమే. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చూసినట్టయితే అక్కడ స్నానం చేసిన తర్వాత అటు సింబర్స్ కానీ మిగతా వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తూ దుస్తులు మార్చుకోవడానికి స్త్రీలకు ప్రత్యేకంగా అన్ని చోట్ల కూడా మనం డేరాలతో అన్ని చోట షెడ్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ సౌకర్యాలన్నీ కూడా మనం పక్కగా ఏర్పాటు చేయాలి. సార్, మీరు ఇప్పుడు చూస్తున్నారు, ఇంకా రోడ్డు మీద వరకు ట్రాఫిక్ ఉంది, భక్తులు కూడా క్యూ లైన్ లో కూడా ఎదురు చూస్తున్నారు. పిగ్గా వాళ్ళకి దర్శనం అయ్యే ఏర్పాట్లు చేస్తున్నారు. అవునండి, ఇప్పటికే నేను లోపలికి వెళ్ళి చూసాను. లోపలైతే అంత టైట్ గా లేదండి. మనకి ఏంటంటే ట్రాఫిక్ లోపల వెహికల్స్ ఆగిపోవడం వల్ల వాళ్ళందరూ ఒకసారి క్యూ లైన్ లోకి రావడం జరిగింది. ఒక ½ అన్ అవర్ లో వీళ్ళందరూ కూడా లోపలికి క్లియర్ గా దర్శనం చేసుకోవడానికి అవకాశం వస్తారు అనుకుంటున్నాం. ఆ ఏర్పాట్లు ఓకే సార్. ఇది ఏదైతే అన్ని ఆలయాల్లో కూడా పంచారామ క్షేత్రాలతో పాటు అన్ని శైవ క్షేత్రాలతో అటు కాకినాడలో, పిఠాపురంలో కూడా అన్ని ఏర్పాట్లు చేశాము. వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాము. వారు కూడా స్వయంగా లోపలికి వెళ్లి భక్తులు కూడా అడిగి తెలుసుకుంటున్నారు. తోపులాట్లు ఏమైనా ఉన్నాయా, లేదంటే ఎవరిని ఇబ్బంది పెడుతున్నారా, తొందరగా దర్శనం అవుతుందా లేదా, అన్ని విషయాలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. వచ్చే భక్తులకు మంచినీటితో పాటు మజ్జిగ కూడా సరఫరా చేస్తున్నామని ఆర్జేసి చెప్పడం జరిగింది. ఓటస్ స్టూడియో.